ఆహా, నిన్న ఎవరికి నెంబర్ పెట్టినావు? మిల్కీది మా మిల్కీ చెప్పింది కదా నెంబర్ పెట్టు అనేసానని. మిల్కీ దినేష్, నీకు తెలీదా? ఫోన్ చేయలేదా నువ్వు? నీకు కిందగా పేరు మెన్షన్ చేసి పెట్టాను కదా మిల్కీ అనేసి. చీ, నాకు ఈరోజు లైవ్ నచ్చలేదు, నేను పోతున్నా బాయ్. ఎందుకు నచ్చలేదు? ఎవరు లేరనా? అందరినీ తీసుకురావచ్చు కదా. మిల్కీ చెప్పింది మిల్కీ చెప్పింది మిల్కీ చెప్పింది దినేష్. చెప్పిందనే పెట్టినా. ఓ దినేష్ అన్నయ్య, చెంగమ్మ చెల్లి ఫోన్ చేసింది, వెళ్తున్నా, అయితే ఇప్పుడే కాల్ చేస్తా. ఉండు ఎక్కడ కాల్ చేస్తావు? చేసి రమ్మని చెప్పు, లైవ్కి రమ్మని చెప్పు మిల్కీని. సారీ చెప్పు ఫస్ట్. తేజ గడ ఫీల్ అయ్యాడు తెలుసా, బాధపడినాడు పాపం కదా. నా తరపున సారీ చెప్పు కన్యా వాళ్ళిద్దరికీ. అలా పిలవాలి అనుకుంటే ఒక ముందు నాకు ఒక్కసారి చెప్పి పిలవమను. అలా ఎప్పుడు పిలవను, వాళ్ళు సడన్గా పిలిస్తే నాకు కొంచెం బాధేసి అరిచేసాను అని అన్నాడు. అంటే చెప్తానులే తేజ, నువ్వు నార్మల్గా లైవ్కి వచ్చిన వాళ్ళు నీతో మామూలుగా ఫ్రెండ్లీగానే మాట్లాడతారులే, ఫీల్ అవ్వద్దని చెప్పా. యజ్ఞేష్ తమ్ముడు వెల్కమ్ టు లైవ్. తిన్నావా యజ్ఞేష్ తమ్ముడు? నిన్న నేను ఫ్రాంక్ చేశాను, బాగుందా? నువ్వేం ఫ్రాంక్ చేసావో నాకు తెలియదు కానీ నిజంగా తేజ్ మాత్రం ఫీల్ అయ్యాడమ్మా. నిజంగా నా నేము సుభాషిణి అక్క. సుభాషిణినా? ఓకే తల్లి సుభాషిణి. యజ్ఞేష్ తమ్ముడా? తిన్నా అక్క, నువ్వు? తిన్నాను మా నింగడా. ఎవరా? సుభాషిణి ఎక్కడి నుంచి రా నువ్వు మాట్లాడేది? యజ్ఞేష్ తమ్ముడా? తెలియదు కదా నాకు సుభాషిణి. నువ్వు ఎవరి లైవ్లో చెప్పావు కదా, అక్క లైవ్లో ఏం చెప్పావు దినేష్, కానీ నాకు గుర్తులేదు, మర్చిపోయాను నేను. చూడు పండు ఏం నవ్వుతున్నాడో చూడు అసలు. నవ్వు బాగా నవ్వు పండు. ఇంతకీ మా బ్రో ఎక్కడా? మీ బ్రో లేరు, ఎవరినో పిలుచుకొని వెళ్ళిపోయినాడు. నైట్ మొత్తం మీకు లైవ్ చూశాను అక్క. పాపం తేజ్ బ్రో కదా, నచ్చదంట తేజాకి అలా అంటే. సరే ఒకవేళ పిలవాలన్నా ఒకసారి నాకు చెప్పి పిలిచినా పర్లేదు, ఎప్పుడు పిలవని వాళ్ళు సడన్గా అలా పిలిచేసరికి నాకు కోపం వచ్చేసింది అని అన్నాడు. ఓ చిన్న బ్రో లైవ్ పెట్టు వస్తా అంటే నా లైవ్లో ఉండాలని లేదా నీకు దినేష్? ఎందుకు నా పైన కక్ష కట్టావా నువ్వు? ఎవరినైనా తీసుకురావచ్చు కదా లైవ్కి దినేష్. ఓకే వెయిటా? ఏం వెయిట్ లక్ష్మి గారు? నీ లైవ్ నాకు నచ్చలేదు. మిల్కీ ఉంటే నచ్చుతుందా నీకు లైవ్ దినేష్?